ధ్రువ్ విక్రమ్ హీరోగా నటించిన బైసన్ తమిళంలో దీపావళి రిలీజ్ కాగా తెలుగులో ఈ రోజు విడుదలైంది. మారి సెల్వరాజు దర్శకత్వంలో కబడ్డీ నేపథ్యంలో సామాజిక అంశాలు మేళవించిన ఈ చిత్రం ఎలా ఉందో పూర్తి వివరాలు చూద్దాం. ధ్రువ్ విక్రమ్ కథానాయకుడిగా నటించిన బైసన్ చిత్రం తమిళంలో దీపావళి సందర్భంగా విడుదలైంది. తెలుగులో ఈ రోజు థియేటర్లలోకి వచ్చింది. మారి సెల్వరాజు దర్శకత్వంలో రూపొందిన ఈ స్పోర్ట్స్ డ్రామా కబడ్డీ ఆటను నేపథ్యంగా తీసుకుని సామాజిక అన్యాయం, అణిచివేత వంటి అంశాలను చర్చిస్తుంది. అర్జున అవార్డు గ్రహీత మనాతి గణేశన్ నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ధ్రువ్ శారీరక రూపాంతరం నుంచి భావోద్వేగ సన్నివేశాల వరకు తన ప్రతిభ చాటుకున్నాడు. పశుపతి తండ్రి పాత్రలో హృదయ విదారక నటన కనబరిచారు. లాల్, అమీర్, రజీషా విజయన్ తమ పాత్రల్లో మెప్పించారు. అనుపమా పరమేశ్వరన్ కు లిమిటెడ్ స్కోప్ ఉన్నా బాగా చేశారు. అయితే సినిమా నిడివి, రిపీటెడ్ సీక్వెన్స్లు ఊహించదగిన కథనం ప్రభావాన్ని తగ్గించాయి. స్పోర్ట్స్ డ్రామాగా పూర్తిగా వర్కౌట్ కాలేదు. తెలుగు డబ్బింగ్ లో యాస, అనువాద లోపాలు మైనస్ అయ్యాయి. ఎజిల్ అరసు సినిమాటోగ్రఫీ, రూరల్ బ్యాక్డ్రాప్ బాగున్నాయి. నివాస సంగీతం జస్ట్ డీసెంట్ గా ఉంది. ఎడిటింగ్ మరింత క్రిస్పీగా ఉంటే బాగుండేది. మొత్తంగా ధ్రువ్ డెడికేషన్, పశుపతి నటన ప్లస్ గా నిలిచాయి. కానీ మారి సెల్వరాజు గత చిత్రాలతో పోలిస్తే ఇంపాక్ట్ తక్కువని చెప్పాలి. సామాజిక అంశాలపై ఆసక్తి ఉన్నవారు తక్కువ అంచనాలతో ఈ సినిమాని చూడొచ్చు.